ఏంటి రేటు మీదకి వస్తున్నావు? మగాళ్ళకి అటు ఓకే మంచి కాఫీ భయ్యా. డిస్టర్బెన్స్ దగ్గర గురుగారు మంచి మూడ్ లో ఉన్నారు. మరి చీప్ టేస్ట్ ఏమో అని డౌట్ గా ఉంది. కరెక్ట్ టేస్ట్ అన్నట్టు. ముంజలు తిన్నావురా ఎప్పుడైనా? తిన్నాను సార్. తేగలు బీకిన ఆవురా? పీకినా సార్. ఎట్లుంటాయి? చాలా టేస్ట్ గా ఉంటాయి. మరి అవి చీప్ కదా. మరి ఇది కూడా కంట్రీ బ్యూటీ ఈ యొక్క చెల్లి మెళ్ళ తాళి గట్ట ఎప్పుడు చిక్తుందో నాకైతే సందేహలే. సార్ సీత తొలికెళ్ళ రావణాసురుడు, ద్రౌపది తొలికెళ్ళ కీచుకుడు ఎప్పుడో తెచ్చారు సార్. అది పురాణ కాలంది, ఇదైతే కలికాలం. ఇవాళ రేపు లవ్వు ఇట్లనే ఉంటది. హలో, ఏంట్రా? ఏంటా లుక్స్? ఆ పిల్లసిస్తున్నావా? లేదు సార్. రే, టికెట్ లేకుండా ఏసీలో జర్నీ చేస్తున్నామని కేసు పెడతా. వద్దు సార్, వస్తాను సార్. అయ్యో, రైలు ఎక్కేస్తాను సార్. బయలుదేరు బయలుదేరు. బయలుదేరాలి సార్. మీరు వాడు రావటమే. డీసెన్సీ లేదు, డిసిప్లైన్ లేదు. పదా సుందరి, టీ తాగుతావా నా అకౌంట్ లో? నీ చేత టీ తాగించుకుంటే నాకదో తృప్తి. ఇసంటి మాటలుంటే నాకు అసంతృప్తి. సాటి పోలీసు వాళ్ళు ఎదుర్కొంటుంటే మమ్మల్ని విడిచిపెట్టి ఆ పోరికి ఫ్రీగా ఛాయ్ తాపిస్తానంటావు. చదువుకున్నావు ఎందుకు? జరంత జనరల్ నాలెడ్జ్ ఉండాలి. హలో సార్, మీరు ఇక్కడే ఉన్నారా? నేను జస్ట్ ఏఎస్ఎం గారి దగ్గరికి వెళ్ళి చిన్న అఫీషియల్ మ్యాటర్ మాత్రం వచ్చేస్తాను. రాగానే ఫ్రీకి ఆల్ ఫ్రీకి. చూసినామంటే పోయి టీటీ గారు ఫ్రీగా వస్తే పినాయిల్ తాగుతాడు, పోయించరా అంటే ఫీల్ అవుతాడు. సరే గాని నన్ను నమ్మకు రాదంటే నిన్ను మంచిగా చూసుకుంటా. నాకెవరంటే అక్కర్లేదు. ఇట్లా నగరాలు చేసినామంటే నిన్ను బ్రోతాలు కేసు కింద బుక్ చేసి సెల్లో పెడతా. మరుసటి దినంగా నుంచి పోరాగాండ్లు నీ ఇంటి ముందు క్యూ పెడతారు. యాదుంచుకో. అందుకే నువ్వెప్పుడు సైగా చేస్తే గా నైట్ వచ్చి సారీ సార్. ఏంటని గోళ? అవతల బండి వచ్చే టైం అవుతుంటేనో సిగ్నల్ ఇవ్వాలి. నన్ను పెళ్లి చేసుకోరా? అరే బాబోయ్, నీ చొక్కా వేసుకోరా అంత తేలిక అడిగేసావే. పెళ్ళంటే నీకు సమస్యగా ఉంది నీకు? అది కదరా, ఊరు కుక్కలు ఎంటబడి పీక్కు తినేలా ఉన్నాయి. అయితే నన్ను కట్టుకోరా. తేరగా నేనే దొరికాను నీకు. పనిస్తా. సుందరి, కావాలని తిరిగి నన్ను వదిలేసి పొద్దునే పడి వెంట పడతావా? నిన్నెవడూ బాగు చేయలేడే. రాత్రికి లూప్ లైన్ లో వస్తా, దిగి 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 చేస్తా. అమ్మో ఈ తల్లి లెగ్గు తడుసుకు చచ్చిన కదా. ఇప్పుడు తలుపు కొట్టకండి సార్, ముహూర్తం బాలేదు. ఒక తింటది. పెళ్లికైతే ముహూర్తం కావాలి కానీ శోభనానికి ముహూర్తం ఎందుకు రా? అది కరెక్టే సారు, మా మాట వినండి. లోపలికి వెళ్తే దాని దగ్గర ఎలుగుబంటుంది. ఏం రావు, నా ఫేస్ చూస్తే అవలగాళ్ళకి కాపాడుతున్నాను. బుద్ధిగాలి చెప్పేసిన రేత్రికి ఇంటికి వస్తా. ఆడగనగా ఎలుగుబంటుందనుకో, నిన్ను బ్రోతాలు కేసు కింద బుక్ చేస్తా. అప్పుడు అది దాన్ని లోపల పెట్టి తాగేస్తాను చెప్పింది కదా. కరెక్ట్. సారు మీరు ఏమనుకోపోతే లోపలికి వచ్చి చూస్తాం సారు. ఎట్లనా అదేమైనా ముఖ్యమంత్రి గారి పదవి స్వీకారం అనుకున్నారా? చూడడానికి సీక్రెట్ ఎఫ్ఐఆర్. ఈదిలో వాళ్ళు ఇంటే అడుక్కు తినేవాళ్ళు అనుకుంటారు. బాలసుందరి పక్క మీద రెడీగా పనుకున్నది. గల్లీ గల్లీలా కొసాగించిన కుల్లా మనసులో కిల్లా కడతావు, లొల్లి పెడతావు. అప్పు నెరజానవే కొంచెం పతివ్రత లెక్క చిల్లు కొడుతుంటివి. సుందరి, అరే చలి కొడుతాంతని గొప్ప చలి కొట్టేసినావు. మంచి బందోబస్తు మీద నాకే కనపడుతుంది. జరంతా ఈ సైడ్ తిరగరా. పోరి సిక్కైతుందిలే. ఒక్క పంచి బాబా ప్రభాత్ రాజేతన్ కిమా ఒక్క బిడగొట్టు మూడొస్తుంది. నీ ఇష్టం. కొద్దే నీ నూటమ్మట మాట వస్తా అంటే కోకిల కూ అన్నట్టుంటది. అబ్బా ఏంది
నీ నడుము ఇంత మెత్తగున్నది. నా బాడీ అంతా అట్టగే ఉంటుంది. ఎట్లంటావు? ఒక్క ముద్దు పెట్టుకోనా? పెట్టుకో. అట్లనా? ఆ, ఇటు తిరుగు. నువ్వు కళ్ళు మూసుకో. మరి అదే ప్రతి దానికి లొల్లి పెడతావు, నాకేమో టెన్షన్ వస్తుంది. అబ్బా, కళ్ళు మూసుకోమంటుంటే. మూసుకున్నా పెట్టమ్మా ముద్దు పెట్టి. ఏం చెప్తున్నారా? మంచి పసలు ఉన్నాడు. అబ్బో, ఏంది నీ లిప్స్ ఇంత రఫ్గున్నాయి? మేము లోపల రాము. సీక్రెట్ మ్యాటర్ కాదు, సీక్రెట్. అరే లెగ్గు, నీ లాంటి తీసుకురారా. లాఠీ తెచ్చామని మా మీద పడితే సుందరి, దీని పిల్లవే, నీ కాలు మొత్తా నీకు ధర్మరాజు, దిగు. అమ్మా, అమ్మ దేవుడు, జరసేపు ఉంటే నా పీనికి వెళ్ళేది ఎడకెళ్ళి. సరిపోతుంది. చూడండి, ఇంకా ఎలుగు వంటి మన ముగ్గురికి హోల్సేల్ గా హాతిచ్చింది కదా, దానికి ఇప్పుడు ఐడియా ఇస్తా. చూడండి, నువ్వు ఈ డబ్బు కొట్టు, నేను ఈ పాక అవుతా, నువ్వు ఈ కాగడా చూపించు. దెబ్బకి భయపడి అది ఉరుక్కుంటా వచ్చి ఇంట్లో పడుతుంది. అంతే. బిస్కెట్ల పాలపొరి మన ముగ్గురికి ఒంటరిగా దొరుకుతుంది. ముగ్గురం కలిసి మానభంగం చేయొచ్చు అన్నమాట. సామూహిక మానభంగం, ఆ పేరు వింటేనే నాకు నీ తల్లి ఈడ డప్పు కొట్టి మమ్మల్ని భయపెడితే ఆ కొట్టే డప్పు ఏదో ఆరగొట్టు పద. ఎవరు తీసుకుపోతున్నా వాడే పట్టమంటే ఇదేనయ్యా. తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత మహాదేవా. ఇప్పుడు ఎలుగుబంటి ఏం చేస్తుందంటావు? ఇప్పుడు ఎందుకయ్యది? చూద్దాం పదా. బతుకున్నంత వరకు నీ జోలికి రావు. వామ్మో, దాన్ని నా రాయి పడమని చెప్పవే. నీ బుద్ధులు మారుతాయింద నమ్మకం ఏంటి? సుందరి, నేను చెప్పలేసుకుంటే అన్నా నీకు తృప్తిగా ఉంటుందా? అలా కాదు, ఒకళ్ళ లెంపలు ఒకళ్ళు వేసుకోండి. మళ్ళీ ఈ ఫిట్టింగ్ అంటే ఏరా? ధర్మరాజు, ఆ రాయి అవతల పారే. బయట తల్లిపోయి నేనే ఇప్పుడు నేను ఊ అన్నాను అనుకో, మొత్తం ఊరు ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ బరువు గోచులో కాదు, బజార్ పాలవుద్ది. వద్దు భయ్, నాకు బుద్ధి వచ్చింది బాబు. మీకు ఏది తృప్తిగా ఉండేది చేయండి. ఏం లేదు, మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మీ ముగ్గురు దగ్గర నుండి మా పెళ్లి జరిపిస్తాం మరి. ఓకే ఓకే.